మానవుడు తనకున్నటువంటి ధనాన్ని బట్టి ఈ రోజున తన మనసుకు నచ్చింది ఏదైనా కొనగలుగుతున్నాడు. కానీ మనసుకు అవసరమైంది మాత్రం మనిషి కొనలేకపోతున్నాడు. ఎందుకనంటే అది కొందామన్నా ఎంత మాత్రం కూడా బయట దొరికేటువంటి వస్తువు కాదు. ఒకవేళ దొరికినా అది కొనాలంటే మనిషి దగ్గర ఉన్నటువంటి ధనం ఎంత మాత్రం కూడా సరిపోదు, అంత విలువైంది. ఇంతకీ ఏంటి? ప్రతి మనిషి యొక్క మనసుకు అవసరమైనటువంటిది ఏంటని చెప్పేసి చూస్తే మనసుకు శాంతి. ప్రతి మానవుని యొక్క మనసు అడుగుతుంది ఏంటంటే, నాకు శాంతి కావాలి, నాకు శాంతి కావాలని చెప్పేసి అని ఈ రోజున ప్రతి మానవుని యొక్క మనసు అడుగుతుంది. కానీ అడుగుతున్నప్పటికీ ఈ రోజున మానవుడు అది తీసుకొచ్చి తన మనసుకి ఇవ్వలేకపోతున్నాడు. మరి దీన్ని పొందుకోవాలంటే ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకు అని చెప్పేసి మనం చూస్తే యెషయా గ్రంథం 26:3 ఉంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆధారపడి జీవిస్తుందో, వారి మనసుకు ఏదైతే అవసరమై ఉందో ఆ శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో నీ మనస్సు దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకుని ఉందా? ఒకవేళ అలా ఆనుకుని ఉంటే కనుక ఇంతవరకు నీ మనసుకు నచ్చింది నీవు ఇచ్చేవేమో, కానీ నీ మనసుకు అవసరమైనది ఇవ్వాలంటే నీ మనసు దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎప్పుడైతే నీ మనసు దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకొని ఉంటుందో నీ మనసుకు అవసరమైంది దేవుడు నీకు ఇస్తాడు.